జైలుకి వెళ్ళడానికి సిద్ధం అవుతున్నారు కాబట్టి ఆయన కూడా భయంతో ఓకే ఓకే ఊగిసలాడుతా ఉన్నారు. యా ఓకే ఓకే యా గుడ్ మార్నింగ్ రాయపాటి అరుణ్ గారు. ఏంటి ఇప్పుడు చూశారు మీరు ప్యానెల్లో ఉన్నటువంటి మెంబర్స్ మాట్లాడారు. దీంతోపాటు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా మీరు చూశారు. సో ఏంటి గడిచిన 5 ఏళ్లలో మీరేమి అరాచకం కక్ష సాధింపు చర్యలు మీరేమి చూడలేదా? మీకు ఎప్పుడు అలాంటివి ఎదురు కాలేదా? మీట్లో ఉంది మేడం, ఒకసారి చూడండి. గుడ్ మార్నింగ్ సార్, మీట్లో మీకు ప్యానెల్లోని పెద్దలకి ప్రైమ్ లైన్ వీక్షకులకు నమస్కారం సార్. వినిపిస్తుందా సార్ నా వాయిస్? వినిపిస్తుంది, మాట్లాడు మేడం, వినిపిస్తుంది. యా ఓకే సార్, నిన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం చూస్తే ఒక్క వర్డ్ కొత్త వర్డ్ వినిపించింది సార్. ఎప్పుడు మనం జనరల్ గా ఎవరిని పరిచయం చేసినప్పటికీ కూడా సౌమ్యుడు, మంచివాడు, బుద్ధిమంతుడు అని చెప్పేవాడు. నిన్న కొత్తగా అందగాడు అనేది ఒక వర్డ్ యాడ్ చేశాడు సార్. దాని గురించి కొంచెం ఫన్నీగా అనిపించింది. రాష్ట్ర రాజకీయాల్లో అందం కూడా ఒక ప్రాధాన్యత తీసుకుంటుందా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో? అలాగే గత 5 ఏళ్ల పాటు కూడా అందంగా ఉన్న వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చారా అనేది మేము ఇప్పుడు మళ్ళీ కొత్తగా డౌట్ పడాల్సిన సిచ్యువేషన్ వస్తూ ఉంది. అట్లాంటి కండిషన్ నిన్న అందరికి క్రియేట్ చేసినటువంటి నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలారు. ఏ అందం ఉందని చెప్పేసి గత పాలకులు స్వతంత్ర ఉద్యమం నుంచి ఆంధ్రప్రదేశ్ ని పాలించారు, ఏ అందం ఉంది అని చెప్పేసి ఎన్నో ప్రాణ త్యాగాలకు పోరాడి రాష్ట్రాన్ని ఇక్కడ నిలబెట్టారు, ఏ అందం ఉందని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టారు, ఏ అందం ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని కేసుల్లో క్రిమినల్ గా ఉన్నటువంటి వ్యక్తి అని తెలిసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యమంత్రిని చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గంలో జగన్ రెడ్డి గారి కన్నా అందగాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగే ఆయన వాళ్ళెవరు కనిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారి అందాన్ని ప్రాతిపదికగా తీసుకున్న రాజకీయాల్లో గనక పట్టం కట్టే పని అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికన్నా అందగాడో నాకు తెలియదు. ఆయనకు ఆల్రెడీ మంచి నటుడు అని నా ఉద్దేశం. నేను ఎవరైనా సహజంగా ఏదైనా ఇంటర్వ్యూలు అడిగినా కానీ మీ ఫేవరెట్ నటుడు ఎవరంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తుంటాను. అంత ఇష్టం నాకు ఆయన నటన అంటే. మరి ఆయన అందంగా ఉన్నాడని ఫీల్ అయినప్పుడు ఆయన సినిమాలో ట్రై చేసి ఆంధ్రప్రదేశ్కి ఆస్కార్ వచ్చి ఉండేది. బహుశా రాజకీయాల్లో రాంగ్ ఫీల్డ్ ఎంచుకున్నట్టున్నాడు ఆయన. రెండోసారి నిన్న పోలీసు వ్యవస్థని బట్టలు ఉడదీస్తారని చెప్పేసి మాట్లాడాడు సార్. ఎవరైనా క్రిమినల్స్ ను, నేరస్తులను, రౌడీగాళ్ళను, గుండాగాళ్ళను బట్టలు ఎడ తీసి కొడతారా బాబు అన్నామంటే అర్థం ఉంది సార్. ఎందుకంటే ఆ మాట అనేది వాళ్ళు చేస్తున్నటువంటి పనులకు చంపపెట్టుగా వినిపించేటువంటి వర్డ్గా వినిపించింది కాబట్టి. కానీ నిన్న ఇక్కడ పోలీస్ యంత్రాంగాన్ని బట్టలు ఉడదీస్తా అన్నాడు సార్. పోలీస్ యంత్రాంగాన్ని బట్టలు ఉడదీయించడం అంటే పోలీసుల పనేంటి సార్? చట్టం ప్రకారం తమ పని తాము చేసుకుంటూ వెళ్ళడం, రాజ్యాంగం ప్రకారం తమ విధులను తమ నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడం, ధర్మదేవత ఇచ్చినటువంటి ఆదేశానుసారం వాళ్ళ విధులను వాళ్ళు నిర్వర్తించుకుంటూ ముందుకెళ్ళటం, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించుకుంటూ వెళ్ళడం. అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు బట్టలు ఉడదీస్తా అన్నాడు? ఏ రాజ్యాంగం అయితే 32 కేసుల్లో ముద్దాయిగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం కల్పించిందో ఆ రాజ్యాంగం బట్టలు ఉడదీస్తారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నేను అన్నాడు. ఏ న్యాయ వ్యవస్థ అయితే సామాన్యుడికి ఒక్క వాయిదాకి లేట్ అయితే నెక్స్ట్ ఇమీడియట్ గా అరెస్ట్ చేయండి అని చెప్పేసి పోలీసులకు ఆర్డర్స్ పాస్ చేసిందో అట్లాంటి న్యాయ వ్యవస్థ ఒక ముద్దాయిని తెలిసి కూడా 11 ఏళ్లుగా బయట బెయిల్ మీద తిరగడానికి ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలన్నింటినీ నాశనం చేయడానికి అవకాశం కల్పించిందో ఆ న్యాయ వ్యవస్థ, ఆ న్యాయ దేవత బట్టలు ఉడదీస్తారని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఏ వ్యవస్థలో అయితే ఇతనికి ప్రజాస్వామ్యం ప్రకారం ఏ ఓటు హక్కు కల్పించి నిలబడడానికి అవకాశం కల్పించి నేరాలు ఉన్నప్పటికీ కూడా పోటీ చేయడానికి ప్రాధాన్యతని ఇచ్చినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, అట్లాంటి వ్యవస్థ యొక్క బట్టలు ఉడిదిపిస్తారని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఒక క్రిమినల్ గా ఉండి 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఒక్క కేసును కూడా తెమిల్చుకోలేని సిచ్యువేషన్ లో ఉండి ఇవాళ వచ్చి వ్యవస్థలను బెదిరిస్తున్నాడు అంటే ఏం రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి నేర్పాలనుకుంటున్నాడు? మొదటిది. రెండోది, గత 5 ఏళ్ల పాటు ఈయన ఎన్నో అక్రమ అరెస్టులు చేయించాడు. అక్రమ అరెస్టులు క్లియర్ గా వర్డ్ మెన్షన్ చేస్తున్నాను సార్. అక్రమంగా అసలు నోటీసులు ఇష్యూ చేయకుండా, టైం ఇవ్వకుండా, ఇష్టారీతిగా సర్జరీలు చేయించుకున్న వాళ్ళని, ఆరోగ్యం పరంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళని, ఆడబిడ్డలు ఉన్న వాళ్ళని కూడా క్లియర్ గా తీసుకెళ్లి అసలు ఒక రౌడీజం చేసినట్టుగా పోలీసులతో రౌడీజం చేయించేసి ఇష్టారీతిగా అరెస్టులు చేయించేసి కొట్టించి ఏ స్టేషన్ లో పెట్టారో ఏ స్టేషన్ లో తరలిస్తున్నారో కూడా తెలియనటువంటి దాష్టిక పరిపాలన కొనసాగించినటువంటి ఒక వ్యక్తి ఇవాళ చట్టం తన పని తను చేసుకుంటూ వెళుతుంటే ఆ రోజు ఈయన ఏం చేయించాడో అది ఊహించుకొని ఈ రోజు ప్రభుత్వానికి ఆపాదించి పోలీసు వ్యవస్థకి ఈయన వార్నింగ్లు ఇస్తున్నాడు. నిజంగా నాకు ఇక్కడ సిగ్గుపడాల్సిన అంశం ఏంటంటే నిన్నటి నుంచి లాస్ట్ టైం తిరుపతి ఎస్పీ గారిని ఇలాగే వార్న్ చేసినప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి చట్టం ప్రభుత్వం ఈ వ్యక్తి మీద? ఇట్లాంటి మాటలు, ప్రొవోకింగ్ మాటలు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మాట్లాడకూడదు. అయినా సరే యాక్షన్ తీసుకోవాలి, కేసు కట్ల. ఇవాళ మళ్ళీ ఆ చనువు చూసుకొని ఇవాళ వచ్చి ఏకంగా అసలు బట్టలు ఉడదీపిస్తాను అంటున్నాడు. ఈ బట్టలు ఉడదీయించే ఫ్యాంటసీ ఏంటి సార్? నాకు అర్థం కాలేదు. అధికారంలో ఉన్నప్పుడేమో పొలిటికల్ నాయకులు ఉడదీసి చూయించాడు,
వాళ్ళ నాయకులే అందరం చూపించారు, చూడలేక సత్యం. రాజకీయాల్లో ఉన్న దౌర్భాగ్యానికి మాకు కూడా ఆ కరం పట్టింది, మేము కూడా ఆ దౌర్భాగ్యాలను వీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ మళ్ళీ అధికారంలోకి వస్తే పొలిటికల్ నాయకులు కాదు పోలీసులు కూడా తీసి చూపిస్తాడంట. అంటే ఇతను ఏం నేర్పించాలనుకుంటున్నాడు, ఒక ముఖ్యమంత్రిగా ఎలా చేశాడు, నేను ఒక ముఖ్యమంత్రిని అలాగే ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాను, నాకు ఇంకా 40% ఓటు బ్యాంక్ ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి నేను మాట్లాడే ప్రతి మాట కూడా ప్రజలకు ఒక సంకేతంగా వెళ్ళిద్ది, నా కేడర్కి ఒక సంకేతంగా వెళ్ళిద్ది అన్న ఉద్దేశం లేకుండా, శాంతి భద్రతలను కాపాడాలి అన్నటువంటి ఎలాంటి సదుద్దేశం లేకుండా వ్యవస్థలు తమ పని చేసుకుంటూ వెళ్లేదానికి ఆస్కారం కల్పించాలి మన ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తులు అని చెప్పేసి కనీసపు జ్ఞానం కూడా లేకుండా పోలీస్ యంత్రాంగాన్ని బెదిరిస్తున్నాడు. అంటే ఇప్పుడు వల్లభనేని వంశీ లాంటి ఆ దురహంకారం ఉన్నటువంటి వ్యక్తులు, అగ్రవర్ణ అహంకారం ఉన్నటువంటి వ్యక్తులు సామాన్యులను, దళితులను, బీసీలను, వెనకబడ్డటువంటి వాళ్ళను, ఆర్థికంగా పేదవాళ్లను బెదిరించి భయపెట్టి ఏం చేసినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకూడదు అని క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇవాళ సభ్య సమాజానికి సంకేతం ఇస్తున్నాడు అని చెప్పేసి నేను ఆయన మాట్లాడేటువంటి మాటల ద్వారా మాకు అర్థమైనటువంటి అంశం ఇది క్లియర్ గా. వల్లభనేని వంశీ గారిని అరెస్ట్ చేసిన కేసు ఏంటి? దళితుడిని ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి కిడ్నాప్ చేసి అతన్ని కొట్టి అతను పెట్టినటువంటి కేసును వాపసు తీయించుకున్నాడు అన్నది కేసు. మీకు చేత అయితే లీగల్ సపోర్ట్ ఇవ్వాలి, మీకు చేత అయితే బాధితుడి పట్ల నిజంగానే జరిగిందా లేదా అనేది ఎంక్వైరీ మీరు కూడా సెల్ఫ్ ఎంక్వైరీ చేయించుకుని ఆధారాలతో సహా ప్రభుత్వానికి సమర్పించాలి. మీకు గనక చేత అయితే తర్వాత ఉన్న క్యాడర్ ఇట్లాంటి పనులు చెయ్యొద్దు, ఇలా చేస్తే ఇలా ఉండిద్ది అని చెప్పేసి సంకేతాలు ఇవ్వగలగాలి. ఇవి ఏమీ చేత కాకుండా వచ్చి ఇవాళ రెచ్చగొడుతున్నారంటే మీరు రాజకీయం చేస్తున్నారా, రౌడీజం చేస్తున్నారా? అంటే ఆంధ్రప్రదేశ్ లో మిమ్మల్ని మించిన రౌడీలు లేరన్న ఫీలింగ్ లో మీరు ఉన్నారా? మాకు అర్థం కాని అంశం క్లియర్ గా. ఇట్లాంటి ఎన్నో అంశాలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ లో బయటకు వచ్చినవండి. కొత్తగా అందం విషయం ఒకటి, రౌడీజం ఒకటి, న్యాయ వ్యవస్థకి రాజ్యాంగానికి కూడా బట్టలు తీస్తామని చెప్పడం ఒకటి. ఇట్లాంటి వ్యక్తి మరి రాజకీయాలకు అవసరమా లేదా అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు ఆలోచించుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది క్లియర్ గా. ఓకే, యా, ఓకే. శేఖర్ రెడ్డి గారు,